ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన స్టూడెంట్స్ ప్రొటెస్ట్లో ఢిల్లీ పోలీసులు ఏఐతో నిఘా పెట్టారు. స్టూడెంట్స్ మధ్య ఎవరైనా పాత నేరస్తులు ఉన్నారా, ఉంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఈజీగా తెలుసుకున్నారు. ఒకప్పుడు ఇందుకోసం గంటల కొద్దీ సీసీటీవీ ఫుటేజ్ చూడాల్సి వచ్చేది. అందులోనూ ఖచ్చితంగా ఎవరు పాత నేరస్తులు, ఎవరు క్రిమినల్ రికార్డ్స్లో ఉన్నారు అనేది తేల్చడం క్లిష్టంగా ఉండేది. ఇక విద్యార్థుల ఆందోళన గురించి ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. కాబట్టి ఆ వివరాల్లోకి వెళ్లకుండా అసలు పోలీసులకు ఇది ఎలా సాధ్యమైంది, ఎలాంటి టెక్నాలజీ వాడారు, పోలీసు వ్యవస్థ ఎలా అప్గ్రేడ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్క ఢిల్లీలోనే కాదు, దేశవ్యాప్తంగా పోలీసులు అడ్వాన్స్డ్ ఏఐ వ్యవస్థలను ఉపయోగిస్తున్నారు. అందులో ముఖ్యమైనది ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కెమెరాలు. ఇవి సీసీటీవీలలాగా ఫుటేజ్ రికార్డ్ చేయటమే కాదు, ఎప్పటికప్పుడు వ్యక్తుల ఫేస్లను స్కాన్ చేస్తాయి. దీనితో ఈ కెమెరాలో కనిపించిన వ్యక్తికి క్రిమినల్ రికార్డు ఉంటే ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ విషయం ఏమిటంటే, క్రిమినల్స్ మాస్క్ పెట్టుకున్నా, గడ్డం పెంచినా, రూపం మార్చినా ఈ ఏఐ కెమెరాలు గుర్తుపట్టేస్తాయి. ఇందులో తప్పులు జరిగేందుకు ఆస్కారం చాలా తక్కువ. ఎందుకంటే ఈ కెమెరాలు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఫేస్లోని 80కి పైగా కీ పాయింట్లను స్కాన్ చేస్తాయి. అన్నీ పక్కాగా నిర్ధారించిన తరువాతే ఆ ఫుటేజీని సర్వర్లకు పంపిస్తాయి. ఏఐ కెమెరాల నుంచి ఇన్పుట్స్ వచ్చాయి సరే, అందులో ఉన్న వ్యక్తి నేరస్తుడిని గుర్తించడం ఎలా? ఢిల్లీలో కనిపించిన వ్యక్తికి వేరే రాష్ట్రంలో క్రిమినల్ రికార్డు ఉంటే ఎలా గుర్తిస్తుంది? దీనికి కూడా ఓ సొల్యూషన్ ఉంది. ఇన్పుట్స్ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న క్రిమినల్ డేటాబేసులతో అనుసంధానం అవుతాయి. దేశంలో ఇప్పటికే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్ CCTNS, నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ NAFIS వంటి డేటాబేస్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న క్రిమినల్స్ డేటా వీటిలో ఉంటుంది. వీటి సాయంతో ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు గుర్తించిన ఫోటోలను, ఫోరెన్సిక్ సిబ్బంది సేకరించిన ఫింగర్ ప్రింట్స్ను ఈ డేటాబేస్లో ఉన్న సమాచారంతో ఏఐ క్రాస్ చెక్ చేస్తుంది. అందులో ఉన్న రికార్డ్స్తో మ్యాచ్ అయితే ఆ వ్యక్తి వివరాలు తీసుకుంటుంది. ఆ తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్కు ఏఐ అలర్ట్ మెసేజ్ పంపిస్తుంది. దీనితో ఆ వ్యక్తిపై అవసరమైన చర్యలు తీసుకోవటం ఈజీగా మారుతుంది. ఇంతకుముందు ఈ ప్రాసెస్ అంతా మాన్యువల్గా జరిగేది. కుప్పలు తెప్పలుగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు చెక్ చేయాలి. అందులోనూ అనుమానం వస్తే తప్ప ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగేది కాదు. దీనితో పాటు 360 డిగ్రీ కెమెరాలు ఉన్న నిఘా వాహనాల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇవి అల్లర్లు, ఎక్కడైనా ఎక్కువ జనాలు ఉన్న ప్లేస్లో నిఘా పెడతాయి. రికార్డ్ చేసిన ఫుటేజీ మొత్తం కమాండ్ సెంటర్స్కు పంపిస్తాయి. కొన్నిసార్లు అక్కడే ఉన్న మొబైల్ కమాండ్ కంట్రోల్ వెహికల్స్కు పంపిస్తాయి. ఈ ఫుటేజీ మొత్తాన్ని ఏఐతో పనిచేసే అనలిటిక్స్ సిస్టమ్స్ పరిశీలిస్తాయి. ఒక్కసారిగా జనం పెరిగినా, ఏదైనా అనుమానాస్పద వస్తువు కనిపించినా పోలీసులను అలర్ట్ చేస్తాయి. సాధారణంగా ఉండాల్సిన పరిస్థితులు మారుతున్నా, ఏమైనా అనుమానాస్పద ఘటన జరిగినా అలర్ట్స్ పంపిస్తాయి. దీని ద్వారా పోలీసులు ముందుగానే అలర్ట్ అయ్యి పరిస్థితిని అదుపు చేయొచ్చు. ఎక్స్పర్ట్స్ ప్రకారం ఏఐని ఉపయోగించడం వల్ల సెక్యూరిటీ ఏజెన్సీల మధ్య కోఆర్డినేషన్ బాగా ఇంప్రూవ్ అయింది. ఇంతకు ముందు కంటే వేగంగా నేర చరిత్ర ఉన్న వారిని గుర్తిస్తున్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు పోలీసులు చాలా వేగంగా రెస్పాన్స్ అవుతున్నారు. ముఖ్యంగా ఒకే సమయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వివిధ ప్రాంతాలపై నిఘా పెరిగింది. ఇంతకు ముందు ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను తప్పిపోయిన పిల్లలను గుర్తించడానికి పోలీసులు ఉపయోగించేవాళ్ళు. ఈ మధ్యకాలంలో వీటిని ఎక్కువగా నిఘా కోసం ఉపయోగిస్తున్నారు. రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, మతపరమైన వేడుకలు, పొలిటికల్ ర్యాలీలు, క్రీడా ఈవెంట్లు, హై ప్రొఫైల్ అంతర్జాతీయ సదస్సులు, ఇలా అన్నింటికీ ఉపయోగిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. జనాలు ఎక్కువగా వచ్చే అయోధ్య, వారణాసి, కుంభమేళా ప్రాంతాల్లోనూ పోలీసులు ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు ఉపయోగిస్తున్నారు. సరే, సెక్యూరిటీ పరంగా ఏఐ కెమెరాలు, పోలీసుల నిఘా అంతా బాగానే ఉంది. కానీ ప్రైవసీ సంగతి ఏంటి? ఫేషియల్ డేటాను పోలీసులు ఎలా వాడతారు, ఎలా ప్రాసెస్ చేస్తారు? ఇదే చాలామంది ప్రశ్న. ఎక్స్పర్ట్స్ కూడా ఇదే విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇందుకోసం మన దేశంలో చట్టాలు ఏవీ లేవు. టెలిఫోన్ ట్యాపింగ్, ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్ వంటివి మాత్రం చట్టం పరిధిలో ఉన్నాయి. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023లో పర్సనల్ డేటాను ఎలా ప్రాసెస్ చేయాలనే దానిపై విధి విధానాలు ఉన్నాయి. అలాగే కొన్ని సందర్భాల్లో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఎగ్జంప్షన్స్ ఇచ్చారు. కానీ ఫేషియల్ డేటా వినియోగంపై అలాంటి చట్టం లేకపోవడం వల్ల వ్యక్తుల పర్సనల్ డేటాకు ఎవరు బాధ్యులు అనేది సైబర్ నిపుణులు, డిజిటల్ యాక్టివిస్టుల ఆందోళన. దీనికి చట్టపరమైన రక్షణ అవసరమని సూచిస్తున్నారు.
సెక్యూరిటీ కోసం పర్సనల్ డేటా ఎలా ఉపయోగించాలి, ఫేషియల్ డేటా యాక్సెస్ ఎవరికి ఉంటుంది, సేకరించిన డేటాను ఎన్ని రోజులు స్టోర్ చేస్తారు, తప్పులు జరిగితే బాధ్యత ఎవరిది అనే విషయాలతో స్పష్టమైన చట్టం అవసరం అనేది నిపుణుల అభిప్రాయం.